చెప్తున్నానండి. అడిగే క్వశ్చన్ కి కరెక్ట్ గా ఆన్సర్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ లో. ఎందుకంటే ఎగ్జామ్ లో మనకి తెలిసింది కాదు, వాళ్ళు అడిగింది రాయాలి. వాళ్ళు ఏం క్వశ్చన్ అడుగుతున్నారు, ఎక్కడ అడుగుతున్నారు అనేది స్పెసిఫిక్ గా మనకి క్లారిటీ ఉండాలి. అప్పుడే మనం కరెక్ట్ ఆన్సర్ పెట్టగలం. మిగతా ఆప్షన్స్ తో మనకు సంబంధం లేదు. ఆ ఇచ్చిన క్వశ్చన్ కి ఆ స్టేట్మెంట్ కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది చూసుకోవాలి. అలాగా ఆన్సర్ పెట్టాలి. ఓకే, ఎస్, లెట్ us resume our discussion on Buddhism. బుద్ధిజం లో డిస్కస్ చేసుకుంటున్నాం. లాస్ట్ క్లాస్ లో బుద్ధుని యొక్క జీవితంలో ముఖ్యమైన సంఘటనలు, 5 గ్రేట్ ఈవెంట్స్, ఆర్య సత్యాస్, అష్టాంగ మార్గ అండ్ ఇంపార్టెంట్లీ బుద్ధిస్ట్ లిటరేచర్ గురించి డిస్కస్ చేసాం. బుద్ధిస్ట్ లిటరేచర్ ఎస్పెషల్లీ ద పీఠకాస్, సుత్త పీఠక, వినయ పీఠక, అభిధమ్మ పీఠక. And also we discussed about terms, especially upasaka ante evaru. Who is a upasaka? Yeah, is my voice audible right now? Are you able to listen clearly? ఇప్పుడు నా వాయిస్ వినిపిస్తుందా క్లియర్ గా? యా, ఓకే, ఎస్, విల్ రెజ్యూమ్. Regarding Buddhism, we were discussing that బుద్ధిస్ట్ లిటరేచర్ గురించి డిస్కస్ చేసాం. త్రిపీటకాస్ గురించి, ఉపాసక అంటే ఎవరు, బోధిసత్వ అంటే ఎవరు, అండ్ అదర్ ఇంపార్టెంట్ లిటరేచర్, పర్టికులర్లీ బుద్ధిస్ట్ లిటరేచర్ లో వీ హ్యావ్ ద జాతక టేల్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఎస్, ఎస్, గుడ్ ఫాలోయింగ్. యా, ఫర్దర్ కంటిన్యూయింగ్ ద డిస్కషన్ ఆన్ బుద్ధిజం, ద గ్రేటెస్ట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ బుద్ధిజం. బుద్ధిజం యొక్క ఇంపాక్ట్ అంటే బుద్ధిజం వల్ల దేశానికి ఏం జరిగింది, ఇండియాకి ఏం జరిగింది, అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ బుద్ధిజం? సిగ్నిఫికెన్స్ ఆర్ ఇంపాక్ట్ ఆఫ్ బుద్ధిజం. See, come on, what is the greatest impact of Buddhism? First one is knowledge, knowledge and education. నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ లో బుద్ధిజం చాలా కాంట్రిబ్యూట్ చేసింది, ఎస్పెషల్లీ త్రూ ద నలంద యూనివర్సిటీ. నలంద, విక్రమశిల, నలంద, విక్రమశిల, జగద్దల, సోమపుర. These are the prominent universities set up by the Palas. పాలా ఎంపరర్స్ క్రియేట్ చేశారు, విక్రమశిల, జగద్దల, సోమపుర. అంటే బుద్ధిజం, ఎస్పెషల్లీ మహాయాన బుద్ధిజం ప్రమోటెడ్ ఎడ్యుకేషన్, డైవర్స్ నాలెడ్జ్ సబ్జెక్ట్స్, మ్యాథమెటిక్స్, జియోగ్రఫీ, అరిథమెటిక్స్, ఫిలాసఫీ. అండ్ మోస్ట్ ప్రామినెంట్లీ మన ఆంధ్రాలో శ్రీ పర్వత్ నాగార్జునకొండ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు బుద్ధిజంలో. సెకండ్ ఈజ్ ద ఆర్ట్, లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. సాంచి గాని, అజంతా కేవ్స్ గాని, అమరావతి స్తూప గాని, గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ గాని, దిస్ ఈస్ ద డైరెక్ట్ అవుట్పుట్ ఫ్రమ్ బుద్ధిజం. బుద్ధిజం నుండి ప్రేరేపణ పొంది, బుద్ధిజం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎంత గొప్ప శిల్ప సంపద, ఆర్ట్, పెయింటింగ్స్ అనేది డెవలప్ అయింది ఇండియాలో. నెక్స్ట్, సిమిలర్లీ బుద్ధిజం ఫెసిలిటేటెడ్ ఎకనామిక్ యాక్టివిటీని చాలా ప్రమోట్ చేసింది బుద్ధిజం. పర్టికులర్లీ బుద్ధ ఫేవర్డ్ ద రైజ్ ఆఫ్ ఆల్ పీపుల్. ఎకనామిక్ యాక్టివిటీలో అంటే యానిమల్ స్లాటర్ కానీ, యానిమల్ సాక్రిఫైసెస్ ని త్యజించడం, దానికన్నా ప్రాస్పరిటీ అంటే ఆయన ఏమంటాడు అని అంటే ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి, ఎవరు ఆకలితో ఉండకూడదు, మితంగా తినాలి కానీ సంపాదించాలి. ఆయన ఆ నాన్ వైలెన్స్ ని ఎక్కువగా ప్రమోట్ చేయడం, పర్టికులర్ గా ఎకనామిక్ యాక్టివిటీ, మర్చెంట్స్ ని వారిని ఎంకరేజ్ చేయడంతో, పర్టికులర్ గా బుద్ధుని కాలంలో ఎకనామిక్ యాక్టివిటీ, ఆ తర్వాత మౌర్యన్స్ టైంలో, శాతవాహనాస్, కుషానాస్ టైంలో
మీరు ఎప్పుడైనా చూడండి బుద్ధిజం పీక్స్ లో ఉన్న పీరియడ్స్, పర్టికులర్లీ ద మౌర్యన్ ఎంపైర్, కుషానాస్, శాతవాహన అండ్ పాలాస్, ఎకనామికల్లీ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ వెల్ డూయింగ్. ఎకనామికల్ గా మంచి డెవలప్మెంట్ జరిగింది. అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే బుద్ధిజం వల్ల ఇంపాక్ట్ క్రాస్ కల్చరల్ లింకేజెస్. క్రాస్ కల్చరల్ లింకేజెస్ అంటే బుద్ధిజం అనేది ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఇట్ ఎక్స్పాండెడ్ టు చైనా, ఇట్ ఎక్స్పాండెడ్ టు థాయిలాండ్, ఇట్ ఎక్స్పాండెడ్ టు బర్మా. మొత్తం ప్రపంచం అంతటినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనమాట. అంత గొప్ప ఆస్పెక్ట్స్ ని, అంత గొప్ప ప్రిన్సిపల్స్ ని డెవలప్ చేసింది బుద్ధిజం అనేది. అలాగే దేర్ ఆర్కిటెక్చర్, ద బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ ఇస్ ఎసెన్షియల్లీ రిఫ్లెక్షన్ ఆఫ్ దేర్ ఫిలాసఫీ. వాళ్ళ ఫిలాసఫీని రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట బుద్ధిజంది. నెక్స్ట్ బుద్ధిజం యొక్క ఇంకొక ఇంపాక్ట్ ఏంటి అని అంటే ద ప్రమోషన్ ఆఫ్ పాలీ అండ్ లేటర్ సాంస్క్రిట్ లాంగ్వేజెస్. పాలీ అనేది ప్రత్యేకంగా బుద్ధిస్ట్ ఎర్లీ లిటరేచర్ అంటే బుద్ధుడి నుండి 500 బుద్ధుడు ఆయన ఈ కొత్త వ్యవస్థను స్థాపించి ఒక 500 సంవత్సరాల వరకు కూడా మొత్తం మెజారిటీ డెవలప్మెంట్స్ అన్నీ కూడా పాలీ లాంగ్వేజ్ లో రచనలు కానీ, త్రిపీటకాస్ కానీ, జాతకా టేల్స్ కానీ అన్ని పాలీ భాషలో ఉండేవి. ఆ తర్వాత మహాయాన బుద్ధిజం వచ్చినప్పుడు సంస్కృతిని బాగా ప్రమోట్ చేశారు. సో దే కాంట్రిబ్యూటెడ్ ద రైజ్ ఆఫ్ దీస్ లాంగ్వేజెస్. ఈ భాషలను వృద్ధి చేయడానికి వీళ్ళు చాలా కాంట్రిబ్యూట్ చేశారనమాట. See, this is a direct 10 marker mains question. What is the impact of Buddhism in India అని అంటే ఈ పాయింట్స్ అన్ని రాయాలన్నమాట. ఆర్ట్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, సొసైటీలో నాన్ వైలెన్స్ గురించి, అహింస గురించి, అండ్ పర్టికులర్లీ ద ప్రామినెన్స్ ఆఫ్ లాంగ్వేజెస్, కల్చర్, ఇంటర్నేషనల్ ట్రేడ్, ఇవన్నీ మెన్షన్ చేయాలన్నమాట. 10 మార్కర్ మెయిన్స్ క్వశ్చన్ ఇది. ఓకే, నౌ లెట్ us focus specifically on their art and architecture. వాళ్ళ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ద స్తూప. స్తూప ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్. యాక్చువల్ స్టోరీ ఏంటి అంటే బుద్ధుడు చనిపోయిన తర్వాత ఆయన అస్థికల మీద ఒక మట్టితో ఒక స్తూపాన్ని నిర్మించారు. ఆ తర్వాత దాన్నే ఆ, కొంచెం గ్రాండ్ గా నిర్మించడం, మట్టి దాని మీద స్టోన్ తో నిర్మించడం, పర్మనెంట్ గా నిర్మించడం చేశారు. అదే ఒక పెద్ద పిల్గ్రిమేజ్ గా మారిందనమాట. నౌ ద స్తూపా ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఎ గ్రేట్ ఫిలాసఫీ ఇంబైబ్డ్ ఇన్ ఇట్. ఆ స్తూపంలోనే ఒక గొప్ప ఫిలాసఫీ ఉంది. అదేంటి అని అంటే బై అనలైజింగ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద స్తూపా యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద సి ఈజ్ మై వాయిస్ ఆడిబుల్ రైట్ నౌ? అంటే వాయిస్ ఇక్కడ క్లియర్ గానే ఉంది. మీకు ఎక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది? మీరు ఒకసారి మీ ఫ్యాన్స్ కానీ మీకు ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే ఒకసారి మ్యూట్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ నా దగ్గర ఏమి ఇంటరప్షన్ లేదు, మీకు వాయిస్ క్లారిటీ రావట్లేదు అని అంటే మేబీ ఒకసారి మీ నెట్వర్క్ కనెక్షన్ చెక్ చేసుకోండి. లేదంటే ఒకసారి ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే డిస్టర్బెన్స్ ఆఫ్ చేయండి. ఇఫ్ యూ కెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ హెడ్ ఫోన్స్ యూ ప్లీజ్ లిసన్ ఇన్ హెడ్ ఫోన్స్ ఫర్ గ్రేటర్ క్లారిటీ. యా, ఈజ్ మై వాయిస్ ఆడిబుల్? ఇప్పుడు నా వాయిస్ క్లియర్ గా వస్తుందా? యా, ఓకే. యా, విల్ రెజ్యూమ్. ఎస్, స్తూపాలో మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ద షేప్ ఆఫ్ ఏ స్తూప. ద షేప్ ఆఫ్ ఏ స్తూప. ఈ స్తూపాలోని ఈ ఇమేజ్ కనిపిస్తుంది కదా, ద ఫ్రంట్ పార్ట్ ఈజ్ కాల్డ్ ఏ తోరణ. ఈ ఫ్రంట్ ఒక గేట్ వేలా ఉంది కదా, ఆ గేట్ వేలా ఉన్నదాన్ని తోరణ అని అంటారు. తోరణ. దిస్ తోరణ ఈజ్ ఎ ఎంట్రన్స్. అంటే ఇక్కడ మెయిన్ సిద్ధాంతం ఏంటి అని అంటే మెటీరియల్ వరల్డ్ ని, ఫిజికల్ స్పిరిచువల్ వరల్డ్ ని సెపరేట్ చేసే ఒక గేట్ వే లాగా దీన్ని చూస్తారనమాట. అంటే మనం గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కానీ, ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ ఆ ద్వారం ఎందుకు ఉంటుంది అని అంటే వీఆర్ ఎంటరింగ్ ఇంటూ న్యూ, అంటే బయట నుండి లోపలికి వస్తున్నాం. అలాగే ఈ ఫస్ట్ టెంపుల్ అనే కాన్సెప్ట్ కూడా స్తూపాస్ తోనే స్టార్ట్ అయింది. బుద్ధిస్ట్ స్తూపాస్ వర్ ద ఫస్ట్ టెంపుల్స్. ఈ స్తూపాస్ ని ఇన్స్పైర్ అయ్యే తర్వాత టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ తోరణాలు అనేవి ఒక స్పిరిచువల్
ప్లేస్ కి ఎంట్రన్స్ గా క్రియేట్ చేసేవాళ్ళు అనమాట. అది తోరణ. అండ్ ఈ తోరణస్ పక్కన యాక్చువల్లీ దేర్ యూస్ టు హ్యావ్ 5 ప్రామినెంట్ పిల్లర్స్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద తోరణ. ఒక్క నిమిషం, ఐ విల్ షో యూ ఇన్ క్లియర్. యా, దిస్ ఈజ్ ఏ ఎంట్రన్స్ తోరణ. ఇది స్తూపాకి ఎంట్రన్స్ తోరణ ఉంటుంది. ఇదంతా రైలింగ్ ఉంటుంది, ఆల్ రైలింగ్. Okay. Now, in this place, they have 5 prominent pillars on both sides. ఈ 5 prominent pillars ని ఆయుక స్తంభాస్ అని అంటారు. ఆయుక స్తంభాస్. ఆయుక స్తంభాస్. These 5 represent the 5 great events. 5 events in the life of Buddha. వాటినే పంచ కళ్యాణాలు అని కూడా అంటారు. పంచ కళ్యాణాలు అంటే 5 గ్రేట్ ఈవెంట్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ బుద్ధ. లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం కదా, 5 ఈవెంట్స్: ఆయన జననం, నిష్క్రమణం, బోధి, ధర్మచక్ర ప్రవర్తన, మహాపరినిర్వాణ. ఈ 5 ఈవెంట్స్ కి సంకేతంగా 5 పిల్లర్స్ ని పెడతారనమాట. వాటిని ఆయుక స్తంభాలు అంటారు. నెక్స్ట్, అపార్ట్ ఫ్రమ్ దీస్, లెట్ us come to the main structure. The main structure is a hemispherical dome. హెమిస్ఫెరికల్ డోమ్. ఒక గోళాకారంలో ఉండే ఒక డోమ్ షేప్ మౌండ్ ఉంటుంది అనమాట. దీన్ని అండా అని అంటారు. అండా, అండా, అండం, అండం అని అంటాం కదా. అంటే ఇక్కడ బుద్ధిజంలో ఉన్న ఫిలసాఫికల్ మీనింగ్ ఏంటి అని అంటే, ఇట్ రిప్రజెంట్స్ ఏ వాటర్ బబుల్. వాటర్ బబుల్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అంటే వాళ్ళ బుద్ధిజం ప్రకారం వాళ్ళది ఏంటి అని అంటే, లైఫ్ ఈజ్ ఇంపర్మనెంట్. లైఫ్ శాశ్వతం కాదు. లైఫ్ అనేది ఒక నీటి బుడగ లాంటిది. మనం ఉన్న ఇప్పుడు ఈ లగ్జరీస్ కానీ, మన లైఫ్ లో మనం ఎంజాయ్ చేసేవన్నీ కూడా టెంపరరీనే. అది కష్టాలు కావచ్చు, సుఖాలు కావచ్చు, అన్ని టెంపరరీనే. లైఫ్ ఈజ్ టెంపరరీ అని ఆ ఫిలాసఫీని రిప్రజెంట్ చేయడానికి ఈ అండా అని డిజైన్ చేశారు అనమాట. అంటే ఒక వాటర్ బబుల్ షేప్ లో ఉంటుంది, అది అండా. అండ్ అబౌవ్ ద అండా ఈజ్ ఎ particular platform called hermika. Platform called hermika. అంటే అండం పైన ఒక పర్టికులర్ ప్లాట్ఫామ్ ఉంటుంది అనమాట. దాన్ని హర్మికా అని అంటారు. ఆ హర్మికా ఒక సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే, ఇట్ రిఫర్స్ టు ద ప్లేస్ వేర్ హూ హ్యాస్ గెయిన్డ్ ద నాలెడ్జ్ అబౌవ్ లైఫ్. అంటే ఎవరైతే ఈ జ్ఞానాన్ని సంపాదిస్తారో, అంటే లైఫ్ అనేది శాశ్వతం కాదు, ఈ కోరికలు, ఈ ఆశలు అన్ని శాశ్వతం కాదు అన్న ఆ జ్ఞానాన్ని ఎవరైతే సాధిస్తారో వాళ్ళ యొక్క చిహ్నాలు, వాళ్ళ యొక్క గుర్తులు అక్కడ భద్రపరుచుకున్నాయి అని చెప్పడానికి అనమాట. దాన్ని హర్మిక అని అంటారు. అంటే ద సేక్రెడ్ రిలీక్స్ ఆఫ్ బుద్ధ వర్ ప్లేస్డ్ ఇన్ ద హర్మిక. ఆ హర్మికాలోని బుద్ధుని యొక్క అవశేషాలు, ఆయన అస్థికలు, ఆయన బోన్స్ కానీ, లేదంటే ఆయన వాడిన భిక్షా పాత్ర, లేదంటే ఆయన బట్టలు, ఇలాంటి వాటిని అక్కడ భద్రపరిచేవాళ్ళు. దాని సంకేతం ఏంటి అని అంటే, బుద్ధుడు ఈ జీవన్ మరణం ఆ యొక్క దాన్ని దాటుకొని దానిపైన ఉన్నాడు, ఆ పైన ఆయన్ని భద్రపరుస్తున్నామని ఆ సంకేతంగా చెప్పడానికి అనమాట. టాప్ లో దానిపైన ఆ హర్మిక పైన వీ హ్యావ్ ఏ ఛత్రి, ఒక ఛత్రం ఉంటుంది. ఆ ఛత్రం కూడా ఎస్పెషల్లీ దే హ్యావ్ 3 క్రౌన్స్. ఆ అంబ్రిల్లా కూడా 3 క్రౌన్స్ ఉంటాయి అన్నమాట. 3 crowns ఉంటాయి. The 3 crowns represent the 3 cardinal principles of Buddhism. బుద్ధిజంలో 3 ప్రిన్సిపల్స్ ఏంటి? బుద్ధం, ధర్మం, సంఘం. ఆ 3 కూడా రక్షగా నిలుస్తున్నాయి అని. బుద్ధం, ధర్మం, సంఘం, ఆ 3 రక్షగా ఉన్నాయి అని. ఆ మూడింటి సింబల్ గానే 3 గొడుగులు లాంటి ఆకారాలు ఉంటాయి అన్నమాట. క్షత్రియ అంటారు. Next, the other important element of the stupa is a yashti. Yashti is a pole. Yashti is a pole connecting the center of the anda to the top of the ఛత్రి. అంటే ఇప్పుడు మనం ధ్వజస్తంభం అంటాం కదా టెంపుల్స్ లో. ధ్వజస్తంభం ఎలా అయితే ఉంటుందో, ఈ స్తూపాస్ లో కరెక్ట్ గా ఆ అండం సెంటర్ లో నుండి ఒక ఒక పిల్లర్ అనేది ఎరెక్ట్ అవుతుంది అనమాట. ఆ పిల్లర్ మీదే ఈ ఛత్రి అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ పిల్లర్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే, ఇట్ కనెక్ట్స్ ద మెటీరియల్ అండ్ ద స్పిరిచువల్ వరల్డ్.
కొంచెం స్పిరిచువల్‌గా చెప్పాలి అని ఏంటి అనంటే, భూలోకాన్ని, స్వర్గలోకాన్ని అంటే సుప్రీం ఆ 2 లోకాల్ని కలిపే ఒక వారధిగా దాన్ని వర్ణిస్తారనమాట. దాన్ని యష్టి అనంటారు. యష్టి. యష్టి. ఇట్ యాక్ట్స్ యాస్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ద మెటీరియల్స్, ద ఎర్త్ అండ్ ద ఏరియల్ స్ఫియర్స్. అది ప్యూర్‌లీ ఫిలాసాఫికల్ అన్నమాట. కాకపోతే దీస్ ఆర్ ద ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ స్తూప. ప్రతి స్తూపంలోని కూడా అండ, హర్మిక, యష్టి, ఈ ఛత్రీస్ అనేవి కామన్ గా ఉంటాయన్నమాట. దిస్ ఈస్ ద ఎసెన్షియల్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ బుద్ధిస్ట్ స్తూప. ఈ స్తూపాల బేస్ మీదే లేటర్ పీరియడ్ లో టెంపుల్స్, ఎర్లీ టెంపుల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఈ స్తూపాస్ లో ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి అని అంటే, ఈ తోరణం దాటాక దే హ్యావ్ ప్రదక్షిణాపద ఉంటుందన్నమాట. అంటే అండం చుట్టూ ప్రదక్షిణం చేయడానికి. అండ్ దే హ్యావ్ స్టెప్స్ కాల్డ్ సోపాన. స్టెప్స్ కాల్డ్ సోపాన. సోపాన అని అంటే స్టెప్స్ అన్నమాట. ఓకే, దిస్ ఈస్ ద ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ ఏ స్తూప. ఒక స్తూపానికి ఉన్న ముఖ్యమైన లక్షణాలు ఇవన్నమాట. ఆ స్ట్రక్చర్ లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి అనేది. ఈజ్ ఇట్ క్లియర్? యా, ఓకే. నెక్స్ట్. యా, నౌ వి డిస్కస్డ్ అబౌట్ ద స్తూపాస్. స్తూపాస్ లో మనకి పర్టికులర్ గా అడిగే క్వశ్చన్స్ ఏంటి అని అంటే, మోస్ట్ ఇంపార్టెంట్లీ అశోక ఇస్ ద వన్ హూ కన్స్ట్రక్టెడ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్తూపాస్. ఎక్కువ స్తూపాలను నిర్మించింది అశోకుడు. వాటిల్లో కూడా ప్రెసెంట్ ఉన్న వాటిల్లో మోస్ట్ ఇంపార్టెంట్ స్తూప ఏంటి అంటే ద సాంచీ స్తూప. సాంచీ స్తూప ఇన్ మధ్యప్రదేశ్. ఇట్ ఈస్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్. స్తూపాస్ లో మనం అండ్ బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ లో ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి ఏంటి అని అంటే, త్రీ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఇన్ బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్. వన్ ఇస్ ఏ స్తూప. స్తూపం గురించి చెప్పుకున్నాం. అదర్ వన్ ఈజ్ చైత్య. చైత్య. అండ్ ద థర్డ్ వన్ ఇస్ ఏ విహార. విహార. చైత్య ఇస్ ఏ పర్టిక్యులర్ ప్లేస్ ఆఫ్ వర్షిప్. ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఫర్ బుద్ధిస్ట్స్. అంటే బౌద్ధ భిక్షువులు వాళ్ళు ప్రార్థనలు చేసుకునే చోటుని చైత్య అని అంటారు. చైత్య గృహం అని అంటారు. ఇట్ ఈస్ ఎ స్పెసిఫిక్ ప్లేస్ వేర్ ద బుద్ధిస్ట్ మాంగ్స్ యూస్ టు వర్షిప్ బుద్ధ. ఇది పర్టికులర్ గా మహాయాన ఫార్మ్ ఆఫ్ బుద్ధిజం తర్వాత బాగా పెరిగింది అనమాట. హేనయానాకి మహాయాన ఫార్మ్ ఆఫ్ బుద్ధిజం కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, మహాయాన ఫార్మ్ ఆఫ్ బుద్ధిజం కన్సిడర్డ్ బుద్ధ యాజ్ గాడ్. అంతవరకు కూడా బుద్ధుణ్ణి ఒక గొప్ప మహాజ్ఞానిగా, ఒక గురువుగానే భావించారు. ఆ తర్వాత మహాయాన బుద్ధిజంలో ఈజ్ ఈక్వేటెడ్ యాజ్ గాడ్. ఆయన్నే దేవుడిగా గుర్తించడం స్టార్ట్ చేశారనమాట. ఎప్పుడైతే దేవుడిగా గుర్తించడం స్టార్ట్ చేశారో ఆయన్ని పూజించడం స్టార్ట్ చేశారు. ఆయనకి పూజలు చేయడం, ఆయన అర్చనలు చేయడం, వర్షిప్ చేయడం, ఒక ఐడల్ ని క్రియేట్ చేసి పూజించడం అది స్టార్ట్ చేశారనమాట. అలాగా చైత్యాస్ అనే ప్లేసెస్ స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్, థర్డ్ వన్ ఈజ్ ఏ విహార. విహార ఈజ్ ఏ మొనాస్టరీ. మొనాస్టరీ అంటే ఎక్కడైతే బౌద్ధ భిక్షువులు నివసిస్తారో, వాళ్ళ సెటిల్మెంట్ ఉంటుందో దాన్ని విహార అంటారనమాట. ఈ మూడు కలిపి ఎక్కడైతే ఉంటుందో దాన్ని మహాసంగారామ అని అంటారు. మహాసంగారామ. The three combined in one place, a stupa, a chaitya, and a vihara together are called Mahasangarama. ఇప్పుడు మీరు నలంద అని అంటారు కదా, నలంద ఒరిజినల్ నేమ్ ఏంటో తెలుసా? నలంద మహావిహార. అంటే నలంద గ్రేట్ మొనాస్టరీ అని. యాక్చువల్ గా యాక్చువల్ గా మొనాస్టరీ అనేది అనమాట మెయిన్. ఆర్ ఏబుల్ టు సీ ద స్క్రీన్? స్క్రీన్ కనిపిస్తుందా మీకు? స్క్రీన్ విజిబుల్ గా ఉందా మీకు? ఓకే, ఓకే. యా, జస్ట్ ఎ మినిట్. ఓకే, ఓకే, ఐ విల్ రెక్టిఫై.
Yeah, check it now. Is my screen visible right now? ఇప్పుడు కనిపిస్తుందా స్క్రీన్? యా, ఓకే. యా, డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఏ చైత్య, వాట్ ఈస్ ఏ స్తూప అండ్ వాట్ ఈస్ ఏ విహార? ఈ మూడు డిఫరెన్స్ అర్థమైందా? చైత్య, స్తూప అండ్ విహార, ఈ మూడు కలిపి ఉంటే ఆ ప్రదేశాన్ని సారీ మహాసంగారామ అని అంటారు. మహాసంగారామ. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ద సాంచీ స్తూప. సాంచీ స్తూప ఈజ్ ఏ మహాసంగారామ. సాంచీ స్తూప ఈజ్ ఏ మహాసంగారామ అన్నమాట. అలాగే అపార్ట్ ఫ్రమ్ ద సాంచీ స్తూప, the other renowned, other great stupa is the Amaravati stupa. Amaravati stupa. Particular గా ఆర్ట్ లో, బుద్ధిస్ట్ ఆర్ట్ లో ద మోస్ట్ ఫేమస్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఏంటి అని అంటే అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. కంపేరిటివ్ గా గంధా అండ్ అమరావతి అమరావతి ఆర్ట్స్ చూస్తే ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ సెలబ్రేటెడ్ అనేది అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనమాట. అంటే ఇట్ ఈస్ ద లార్జెస్ట్ స్తూపా ఎవర్ బిల్ట్. ది అమరావతి స్తూపా వాజ్ ద లార్జెస్ట్ స్తూపా ఎవర్ బిల్ట్, but it has been destroyed, it has been demolished over the years. అందువల్ల అది ప్రెసెంట్ డే అది ఎగ్జాక్ట్ పొజిషన్ లో లేకపోవడం వల్ల దాన్ని కన్సిడర్ చేయట్లేదు. కానీ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ స్తూప అనేది అమరావతి స్తూప. దాని స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ లైమ్ స్టోన్ అండ్ వైట్ మార్బుల్. లైమ్ స్టోన్ అండ్ వైట్ మార్బుల్, లైమ్ స్టోన్ తో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్. ఎందుకు అని అంటే ఇప్పుడు సాంచీ స్తూప అనేది చాలా ప్లెయిన్ గా ఉంటుంది. సాంచీ స్తూప ఇలా ప్లెయిన్ గా ఉంటుంది, ఆర్నమెంటేషన్ ఎక్కువగా ఉండదు. కానీ అమరావతి స్తూప అనేది ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్, చాలా ఎక్కువ ఆర్నమెంటేషన్ తో చాలా లైవ్లీగా ఉంటుంది అనమాట. అది అమరావతి స్తూప. నెక్స్ట్, యా, this one we have already discussed about the Buddhist sculpture and symbolism. Buddhist sculpture and symbolism మనం ఫస్ట్ లోనే చెప్పుకున్నాం కదా. స్తూప, lotus, an elephant, a people tree, the Bodhi tree, and the Dharma Chakra, the wheel represent significant events in the life of Buddha. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సింబాలిజం అనేది ఉంటుంది. అది మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం లాస్ట్ క్లాస్ లో. యా, నౌ let us discuss about the other developments of Buddhism. బుద్ధిజంలో డెవలప్మెంట్స్ ఏంటి అని అంటే ఫస్ట్ ఇట్ స్టార్టెడ్ విత్ హినయానా బుద్ధిజం. బుద్ధుణ్ణి గురువుగా, ఒక మహాజ్ఞానిగా చూసినప్పుడల్లా వాళ్ళు చాలా భక్తిగా దాన్ని ఆర్ హీనయాన బుద్ధిజం అని అంటారు. ఆ తర్వాత అరౌండ్ ఫస్ట్ సెంచురీ, ఎస్పెషల్లీ ఇన్ ద ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్, ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ లో జరిగిన ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏంటి అని అంటే దేర్ ఎమర్జ్డ్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ మహాయాన బుద్ధిజం. మహాయాన ఆర్ ద గ్రేట్ వెహికల్. ఇక్కడ హీనయానాకి మహాయానాకి మేజర్ డిఫరెన్స్ ఏంటి? మహాయాన స్పీక్స్ మోర్ అబౌట్ సొసైటీ, సోషల్ కాన్షియస్నెస్, సమాజం గురించి ఎక్కువగా చెప్తుంది అనమాట. సొసైటీలో ఉన్న ఇన్ఈక్వాలిటీస్ కానీ, సొసైటీలో ఉన్న పీపుల్ని అసిస్ట్ చేయడానికి, క్రిపుల్డ్ని సపోర్ట్ చేయడానికి ఒక లార్జర్ కాజ్ని తీసుకునే మహాయాన బుద్ధిజం. సింపుల్గా హీనయాన బుద్ధిజం అనేది మనం సాల్వేషన్ పొందాలి, మనం ఈ కర్మ బాండేజ్ నుండి బయటపడాలి, మనకి జ్ఞానం పొందాలి అంటారు. అది హీనయానం. మహాయానం ఏంటి అని అంటే మనతో పాటు సమాజం మారాలి, సమాజానికి కూడా మనం ఉపయోగపడాలి అనే ఒక వైడర్ కాజ్ ని తీసుకుంటారు. అందుకే దీన్ని మహాయాన, ద గ్రేట్ వెహికల్ అని అంటారు అనమాట. ఈ ప్రాసెస్ లోనే బుద్ధిజం బికేమ్ ఏ వరల్డ్ రిలీజియన్. బుద్ధుడు ఎప్పుడూ కూడా ఒక మతం స్థాపించాలని అనుకోలేదు. ఆయన ఒక ఒక సమాజాన్ని స్థాపించాడు, ఒక సంఘాన్ని స్థాపించాడు. ఆయన ఎప్పుడు ఆయనే అసలు ఒప్పుకోలేదు. ఆయన అసలు దేవుడు ఉన్నాడని చెప్పలేదు, లేడని చెప్పలేదు. ఆయన్నే భగవంతునిగా మార్చింది మహాయాన ఫార్మ్ ఆఫ్ బుద్ధిజం అన్నమాట. దీనికి ముఖ్యమైన కారకులు ఎవరు అని అంటే ఆచార్య నాగార్జున.
Acharya Nagarjuna, he is even called as the second Buddha. Second Buddha. Acharya Nagarjuna is called the second Buddha for his significant reform of the religion itself. మతం మొత్తాన్నే మార్చాడు అన్నమాట ఆయన. ఆ దృక్పథం మొత్తాన్నే చేంజ్ చేశాడు. See, Chaitya have already informed. Chaitya is essentially a place of worship for the Buddhists. బుద్ధిస్ట్ మాంగ్స్ ఎక్కడైతే పూజిస్తారో ఒక టెంపుల్ లాంటి స్ట్రక్చర్ ని చైత్య అని అంటారు. యా, స్క్రీన్ ఇప్పటికీ బ్లాక్ లో వస్తుందా? స్క్రీన్ మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు? స్క్రీన్ ఈస్ విజిబుల్ ఫర్ యూ, రైట్? యా, ఓకే. సి, మహాయానలో ప్రామినెంట్ ఎవరు అని అంటే ఆచార్య నాగార్జున. ఆయన తర్వాత వీ హ్యావ్ అదర్ ఇంపార్టెంట్ గ్రేట్ బుద్ధిస్ట్ మాంగ్స్ లైక్ రింపోచే అండ్ ఇంకా చాలా మంది గొప్ప శిలాభద్ర అని గొప్ప గొప్ప బుద్ధిస్ట్ స్కాలర్స్ డెవలప్ అయ్యారు. అండ్ ద ఫేమస్ బోధిసత్వ కాన్సెప్ట్, ద కాన్సెప్ట్ ఆఫ్ బోధిసత్వాస్, లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం కదా, ద కాన్సెప్ట్ ఆఫ్ బోధిసత్వాస్ అనేది కూడా ఈ మహాయాన బుద్ధిజం తోనే స్టార్ట్ అయింది అనమాట. హియర్ దే ఆర్ సో కంపాషనేట్ దట్ దే వాంట్ టు హెల్ప్ అదర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ దేర్ ఓన్ సాల్వేషన్. అంటే వాళ్ళొక్కలే మోక్షం పొందడం కన్నా, వాళ్ళొక్కలే నిర్వాణ పొందడం కన్నా ప్రజలందరికీ కూడా ఆ తత్వ అని అంటారు. ఓకే, నౌ లెట్ us డిస్కస్ అబౌట్ అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బుద్ధిజం. బుద్ధిజంలో ఇంకా ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి ఏంటి అని అంటే డిఫరెంట్ రిప్రజెంటేషన్స్ ఆఫ్ బుద్ధ. బుద్ధుణ్ణి అనేక విధాలుగా రిప్రజెంట్ చేస్తారు. బుద్ధుల్లో అంటే ఇప్పుడు మనం శివుడికి ఎలాగైతే దక్షిణామూర్తి, నటరాజు, ఆదియోగి, మహాకాలుడు, రుద్రుడు అని ఎలాగైతే అంటారో, బుద్ధుడికి కూడా దేర్ ఆర్ సెవరల్ మేనిఫెస్టేషన్స్ అంటారు అనమాట. అంటే బుద్ధుడిని అనేక అవతారాల్లో పూజిస్తారు. వాటిల్లో ఇంపార్టెంట్ అనేవి మనం తెలుసుకోవాలి. వన్ ఈజ్ మైత్రేయ. మైత్రేయ బుద్ధ. మైత్రేయ బుద్ధ. సి, మహాయాన బుద్ధిజం ప్రకారం బుద్ధుడు మళ్ళీ తిరిగి వస్తాడు, బుద్ధుడు మళ్ళీ ఈ ప్రపంచంలోకి వస్తాడు. ఆ వచ్చే బుద్ధుడిని మైత్రేయ అంటారనమాట. ద ఫ్యూచర్ బుద్ధ ఈస్ కాల్డ్ మైత్రేయ. బుద్ధిజం గురించి చెప్పుకుంటున్నాం. బుద్ధిజంలో ఇప్పటి వరకు వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలుసుకున్నాం. ఇంకొకటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అని అంటే బుద్ధిజంలో వాట్ లెడ్ టు ద డిక్లైన్ ఆఫ్ బుద్ధిజం. బుద్ధిజంలో డిక్లైన్ ఎలా స్టార్ట్ అయ్యింది, ఎందుకు స్టార్ట్ అయింది అని అంటే వన్ థింగ్ ఈజ్ ద రివైవల్ ఆఫ్ వేదిక్ రిలీజియన్. వైదిక మతం రివైవ్ అవ్వడం, పర్టికులర్గా డ్యూరింగ్ ద గుప్తా పీరియడ్ లో వైదిక మతం అనేది బాగా రివైవ్ అయ్యింది అనమాట. భక్తి మూమెంట్ స్టార్ట్ అవ్వడం, భక్తి మూమెంట్ లో పురాణిక్ రిలీజియన్, పురాణాస్ డెవలప్ అవడం. యా, మేనిఫెస్టేషన్స్ ఆఫ్ బుద్ధ మీకు వినిపించలేదా? మేనిఫెస్టేషన్స్, డిఫరెంట్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ బుద్ధ, మైత్రేయ, మంజుశ్రీ, అవలోకితేశ్వర. ఓకే, ఓకే, ఐ విల్ రిపీట్. యా, యా, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఐ విల్ రిపీట్ వన్స్. యాక్చువల్గా అవి చాలా ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ కి. ఓకే, సి, బుద్ధిజంలో ద మెయిన్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ బుద్ధ ఆర్ ద ఫ్యూచర్ బుద్ధ. ఫ్యూచర్ బుద్ధ ఈజ్ కాల్డ్ మైత్రేయ. మైత్రేయ అంటే బుద్ధుడు మళ్ళీ జన్మిస్తాడు, ఆ జన్మించే బుద్ధుడిని మైత్రేయ అని అంటారు. సిమిలర్లీ ద ఎటర్నల్ బుద్ధ అంటే ఎప్పటికీ ఉండే చిరంజీవిగా ఉండే బుద్ధుడిని మంజుశ్రీ అని అంటారు. మంజుశ్రీ. సిమిలర్లీ ద కంపాషనేట్ బుద్ధ, కరుణతో నిండిన, చాలా కరుణ స్వభావాన్ని ఎక్కువగా చూపించిన బుద్ధుడిని అమితాభ అని అంటారు.
Amitabha. Similarly, the other one is called Avalokiteshwara. Avalokiteshwara. He is also a form of compassionate Buddha. చాలా కరుణతో, చాలా సౌమ్యంగా అన్ని కళలకు సింబల్ గా ఉన్న బుద్ధుణ్ణి అవలోకితేశ్వర బుద్ధ అని అంటారు. మనకి బుద్ధుడికి శివుడికి మధ్యన ఎక్కువ ప్యారలల్స్ అనేవి కనబడతాయి అన్నమాట. శివుడిని ఎలాగైతే ఆదియోగి మహాకాలుడు బుద్ధుడిని కూడా అమితాభ, అవలోకితేశ్వర అండ్ మైత్రేయుడిగా చూస్తారనమాట. అంటే ఆ సింబాలిజం అనేది చాలా దగ్గరగా ఉంటుంది అనమాట ఇద్దరికి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ బుద్ధిజం. We were discussing about the decline of Buddhism. బుద్ధిజం డిక్లైన్ ఎలా జరిగింది, మెయిన్ రీజన్స్ ఏంటి అది డిస్కస్ చేసుకుంటున్నాం. స్క్రీన్ కనిపించట్లేదా? Is my screen not visible to you? About the decline of Buddhism. బుద్ధిజం డిక్లైన్ ఎలా జరిగింది అనేది డిస్కస్ చేసుకుంటున్నాం. డిక్లైన్ ఆఫ్ బుద్ధిజంలో ప్రధాన కారణాలు ఏంటి అని అంటే, వన్ ఈజ్ బుద్ధిజం ఒకటి, ద రివైవల్ ఆఫ్ వేదిక్ రిలీజియన్, రివైవల్ ఆఫ్ వేదిక్ హిందూయిజం, రివైవల్ ఆఫ్ వేదిక్ హిందూయిజం. సెకండ్ వన్ ఈజ్ మహాయాన బుద్ధిజం. మహాయాన బుద్ధిజం adopted the practices of the Brahmanical orthodoxy, అంటే సాంస్క్రిట్ ని ఎప్పుడైతే వీళ్ళు మహాయాన బుద్ధిస్ట్ తీసుకున్నారో, కామన్ పీపుల్, సామాన్యమైన ప్రజలకి దూరం అయిపోయారు అనమాట. సామాన్యమైన ప్రజలు సాంస్క్రిట్ ని మాట్లాడే వాళ్ళు కాదు, ఓన్లీ లిటరరీ పీపుల్, బ్రాహ్మణులు, జ్ఞానం ఉన్న రాజులు, క్షత్రియులు, ఇలా ధనవంతులు, ఓన్లీ అప్పర్ సెక్షన్సే సాంస్క్రిట్ లో కన్వర్స్ అయ్యేవాళ్ళు. అందువల్ల ఆ సెక్షన్ కి దూరం అయ్యారు. ఇంకొకటి, న్యాచురల్ బుద్ధిజం స్టార్టెడ్ వీకెనింగ్ ఫ్రమ్ ఇన్సైడ్. స్టార్టెడ్ వీకెనింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ అంటే ఎప్పుడైతే బౌద్ధ భిక్కునీలు అంటే ఆడ భిక్షువులు అందరూ ఒకే దగ్గర ఒక విహారం దగ్గర నివసించడం, అక్కడ నెమ్మదిగా వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్స్, వాళ్ళకి ఇప్పుడు ట్రేడర్స్ అనేక గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు, కాస్ట్లీ బట్టలు ఇచ్చేవాళ్ళు, డబ్బులు, నగలు, ఇవన్నీ సరికి వాళ్ళలో వాళ్ళు వచ్చిందే అవన్నీ సంసారం మొత్తం త్యాగం చేసి వాళ్ళు భిక్షువులుగా మారారు. కానీ అక్కడ వాళ్ళకి ఎక్కువ లగ్జరీస్ ఉండడం వల్ల వాళ్ళ కాన్సన్ట్రేషన్, వాళ్ళ ఎఫర్ట్ అంతా పోయి వాళ్ళు అక్కడ ఇన్ఈక్వాలిటీస్, ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయాయి అనమాట. బుద్ధిస్ట్ మొనాస్ట్రీలో వాటి యొక్క వైటాలిటీ అనేది తగ్గిపోయింది, వాటి యొక్క పవిత్రత, ఆ శాంక్టిటీ అనేది తగ్గిపోయింది. నెక్స్ట్, ద డైనాసిటీస్. పొలిటికల్ గా కూడా బౌద్ధులకి గుప్తులు కానీ, లేదంటే సౌత్ లోని చాళుక్యాస్ కానీ, వీళ్ళందరూ కూడా డైరెక్ట్ గా దే అటాక్డ్ బుద్ధిజం ని వాళ్ళు సపోర్ట్ చేయలేదు. ఎందుకు అని అంటే వాళ్ళ పొలిటికల్ దానికోసం వైదిక మతాన్ని సపోర్ట్ చేయడం, వైదిక మతాన్ని రివైవల్ చేయడం వల్ల బౌద్ధులకి చాలా గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అని అంటే, ద ఇంపాక్ట్ ఆఫ్ ఆదిశంకరాచార్య. Adi Shankaracharya, by around 7th to 8th centuries, he proclaimed that Buddhism is nothing separate, nothing distinct. It is integral part of Hinduism. హిందూయిజం ఆర్ వేదిక ధర్మంలో ఉన్నదాన్నే బుద్ధుడు చెప్పాడు. బుద్ధుడు ఎక్కడ వేరుగా లేడు, బుద్ధుడు సెపరేట్ కాదు అని చెప్పి బుద్ధుణ్ణి ఈ విష్ణువు యొక్క దశావతారాల్లో ఒక అవతారంగా మార్చారు. ఎప్పుడైతే బుద్ధుడిని దశావతారాల్లో ఒక అవతారంగా మార్చారో బుద్ధుడి యొక్క అస్తిత్వం పోయిందనమాట. బౌద్ధ మతం యొక్క ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్సే క్వశ్చన్ అయ్యింది. ఆ విధంగా పూర్తిగా ఇండియాలో బుద్ధిజం అనేది కనుమరుగైపోయింది. ఇట్ కంప్లీట్లీ డిసపియర్డ్ ఇన్ ఇట్స్ హోమ్ ల్యాండ్, బట్ ఇట్ ఎక్స్పాండెడ్ ద వరల్డ్ ఓవర్, ఎస్పెషల్లీ ఇన్ చైనా, బర్మా, సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ వెస్ట్. అలా స్ప్రెడ్ అయిందనమాట. ఈ విధంగా బుద్ధిజం అనేది ఇండియాలో డిక్లైన్ అయింది, కానీ వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయింది. డిస్కస్ అబౌట్ జైనిజం. జైనిజం గురించి డిస్కస్ చేద్దాం. నౌ వి డిస్కస్డ్ బుద్ధిజం డిస్కస్ చేస్తున్నాం కదా. ఇప్పుడు అండర్స్టాండ్ అండ్ ట్రై టు లెర్న్
వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఇంపాక్ట్ ఆఫ్ జైనిజం? జైనిజం యొక్క గ్రేటెస్ట్ ఇంపాక్ట్ ఏంటి? ఇండియాలో కానీ ఇండియన్ హిస్టరీలో కానీ జైనిజం యొక్క గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ ఏంటి ఆఫ్ జైనిజం? మనం చెప్పుకున్నాం కదా, బుద్ధిజం కాంట్రిబ్యూషన్ ఏంటి అని అంటే ఎడ్యుకేషన్ వచ్చింది, న్యూ లాంగ్వేజెస్ డెవలప్ అయ్యాయి, న్యూ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ డెవలప్ అయింది అని. అలాగ జైనిజం యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి? ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ జైనిజం. జైనిజం యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది. జైనిజం యొక్క గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ ఏంటి అని అంటే ద ప్రిన్సిపల్ ఆఫ్ అహింస. జైనిజం యొక్క పరమ ముఖ్యమైన సిద్ధాంతం ఏంటి అని అంటే అహింస. అహింస ఇస్ ద సెంట్రల్ వర్చ్యూ ఆఫ్ జైనిజం. జైనిజం యొక్క కోర్ ఫిలాసఫీ అహింస అన్నమాట. సిమిలర్ టు బుద్ధిజం, జైనిజం ఆల్సో ప్రమోటెడ్ ఎడ్యుకేషన్. జైనిజం కూడా ఎడ్యుకేషన్ ని చాలా ప్రమోట్ చేసింది, పర్టికులర్లీ అట్ ద సెంటర్స్ లైక్ వల్లభి అండ్ పాటలీపుత్ర. వల్లభి అండ్ పాటలీపుత్రలో పర్టికులర్ గా ఎడ్యుకేషన్ ని బాగా ప్రోత్సహించారు. ఇంకా జైనిజం యొక్క గొప్ప కాంట్రిబ్యూషన్ అంటే లాంగ్వేజెస్ లో ద ప్రాకృత్ లాంగ్వేజ్ ఈజ్ ఇప్పటికీ ప్రాకృతం బతికుంది అని అంటే దానికి ముఖ్యమైన కారణం జైన్సే. జైన్స్ వర్ ఎస్పెషల్లీ దే వర్ ప్రామినెంట్ ఇన్ ద ప్రాకృత్ లాంగ్వేజ్. ప్రాకృతం అనేది ఒక భాష ఇప్పటికీ కొనసాగుతుంది అని అంటే దానికి ముఖ్యమైన కారణం ఈ జైన్సే. వాళ్ళ లిటరేచర్ మాక్సిమం ప్రాకృత భాషలోనే ఉంటుంది. ప్రాకృత్ అండ్ మాగధి, అర్ధమాగధి అనే స్క్రిప్ట్స్ వీళ్ళ వల్లే కొనసాగుతున్నాయి. మాగధి అండ్ అర్ధమాగధి. Apart from these, they emphasized on beautiful architecture. Jaina architecture, especially we can see them in the Dilwara temple in Rajasthan, and the Gomateshwara at Shravana Belagola. శ్రావణ బెలగలలోని గోమటేశ్వరుని విగ్రహం అనేది జైన ఆర్కిటెక్చర్ కి, శిల్ప సంపదకి ముఖ్యమైన నిదర్శనం అన్నమాట. వీళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఇది, కల్చరల్ గా వీళ్ళ యొక్క ఇంపార్టెన్స్ అనేది. జైనిజం, హూ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ జైనిజం? హూ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ జైనిజం? పర్టికులర్ గా ప్రిలిమ్స్ కి ఇంపార్టెంట్ ఏంటి అని అంటే రిషభనాథ ఈస్ ద ఫౌండర్. And this is very important. Jainism is not a new religion. Jainism అనేది కొత్త రిలీజియన్ కాదు. ఇట్ ఎగ్జిస్టెడ్ ఈవెన్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఋగ్వేద. మనకి జైనిజం కి బుద్ధిజం కి డిఫరెన్సెస్ అడిగినప్పుడు, లేదంటే జైనిజం కి ఒక 4 స్టేట్మెంట్స్ చెప్పినప్పుడు ఖచ్చితంగా ఈ పాయింట్స్ అడుగుతారు. జైనిజం ఫౌండెడ్ బై మహావీర అని కాదు. జైనిజం is not founded by Mahavira. జైనిజం ఈజ్ ఫౌండెడ్ బై రిషభనాథ అరౌండ్ ద టైమ్ ఆఫ్ ఋగ్వేద. అంటే ఋగ్వేద కాలంలోనే జైనిజం అనేది ఉండేది. కాకపోతే అప్పుడు ఆ కాలంలో వాళ్ళని శ్రమణులు అనేవాళ్ళు. శ్రమణాస్. అట్ ద టైమ్ దే వర్ నోన్ యాజ్ శ్రమణాస్ అనేవాళ్ళు అనమాట. ఆ తరువాత 24వ తీర్థంకరుడు, 24వ గురువు వర్ధమాన మహావీరుడు. There are 24 Tirthankars. Mahavira is the last. Vardhamana Mahavira is the last Tirthankara. అందులో చివరివాడు వర్ధమాన మహావీరుడు. And the term Jainism came from the word called Jina. జీనా నుండి జైనిజం అనే వర్డ్ వచ్చింది. జీనా అంటే జయించాడు, ఈ కర్మబంధాన్ని, ఈ దైనంతటిని జయించిన వాడు కాబట్టి జీనా అన్నారు. అతని ఫాలోవర్స్ ని జైనులు అని అన్నారు. అనమాట. దీస్ ఆర్ ఇంపార్టెంట్. వర్ధమాన మహావీర యొక్క టైటిల్స్.
The titles of Vardhamana Mahavira is Nirgrantha, Nirgrantha and Arahanta. Nirgrantha and Arahanta. అరహంత నిర్గ్రంథ అంటే డిటాచ్డ్, ఎవరితోని సంబంధం లేదు, నిర్గ్రంథుడు, ఎవరు అటాచ్ చేయలేరు, అటువంటి వాళ్ళని వర్ధమాన మహావీరుడు అన్నమాట. ఆయనకున్న టైటిల్స్, బిరుదులు. అలాగే బుద్ధుడికున్న బిరుదులు ఏంటి అని అంటే, తథాగతుడు, తథాగత, తథాగత అండ్ సాఖ్యముని. దీస్ వర్ ద టైటిల్స్ ఆఫ్ బుద్ధ. యాక్చువల్గా ఇలాంటి జంబుల్స్ ఒక్కొక్కసారి అడుగుతారు, ఇతని టైటిల్ ఏంటి, లేదంటే నిర్గ్రంథ అంటే ఎవరు, జీనా అంటే ఎవరు, అరహంత అంటే ఎవరు అని అంటే, వి నీడ్ టు నో నిర్గ్రంథ, అరహంత అండ్ జీనా. దీస్ వర్ ద టైటిల్స్ ఆఫ్ వర్ధమాన మహావీర. తథాగత, సాఖ్యముని వర్ ద టైటిల్స్ ఆఫ్ బుద్ధ. ఓకే, నెక్స్ట్. Regarding Vardhamana Mahavira and Jainism, the essential principles of Jainism are, they have 5 prominent core principles of Ahimsa. The 5 core principles being Ahimsa, Satya, Anasteya, Aparigraha and Brahmacharya. These are the 5 core principles of Jainism: Ahimsa, Satya, Anasteya, Aparigraha and Brahmacharya. Alage the three ratnas of Jainism is right knowledge, right action, right faith. Right knowledge, right action, right faith. Right knowledge, కరెక్ట్ జ్ఞానం కావాలి, రైట్ ఫెయిత్, సరైన నమ్మకం కావాలి, అండ్ రైట్ యాక్షన్, మనం చేసే పని కరెక్ట్ అయి ఉండాలన్నమాట. ఇది జైనిజం యొక్క ముఖ్యమైన మూల సిద్ధాంతం. అలాగే ద ఫిలాసఫీ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం, these two have distinctive philosophies called, in Jainism the Jain philosophy is called Anekantavada or Syadvada. అనేకాంతవాద ఆర్ స్యద్వాద, దీన్నే సప్తభంగవాద అని కూడా అంటారు. సప్తభంగవాద, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అనేకాంత అంటే ఇప్పుడు హిందూయిజంలో కర్మ సిద్ధాంతం అంటాం కదా, హిందూయిజంలో కర్మ సిద్ధాంతాన్నే జైనిజంలో దాన్ని అనేకాంతవాద ఆర్ సప్తభంగవాద అని అంటారు. అలాగే బుద్ధిజంలో ద ఫిలాసఫీ ఈజ్ నోన్ యాజ్ ప్రాతిథ్య సముత్పాద సిద్ధాంత. ఈ టర్మ్స్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఆ కాన్సెప్ట్ మీకు అంతగా తెలియకపోయినా పర్వాలేదు, కానీ ఆ టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రిలిమ్స్ లో టర్మినాలజీస్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. సప్తభంగవాద ఎవరికి సంబంధించింది అంటే జైన్స్ కి సంబంధించింది. అనేకాంతవాద ఎవరికి సంబంధించింది అని అంటే అది జైన్స్ కి సంబంధించింది. అలాగే ప్రాతిథ్య సముత్పాద ఇస్ ద ఫిలాసఫీ ఆర్ ద కోర్ ఫిలాసఫీ ఆఫ్ బుద్ధిజం. ఆ ప్రిన్సిపల్స్ అనేవి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సిమిలర్లీ ఫర్దర్ డిస్కసింగ్ అబౌట్ Jainism and its differences with respect to Buddhism. In Jainism, ahimsa is central to Jainism. జైనిజంలో అహింస మీద అసలు క్వశ్చనే ఉండదు, ఖచ్చితంగా అహింసని పాటించాలి. అది కూడా ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ అహింస అన్నమాట. మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి అని అంటే, బుద్ధుడు మధ్య మార్గాన్ని చెప్పాడు. బుద్ధ టోల్డ్ అబౌట్ మధ్య మార్గ, అష్టాంగ మార్గ ఆర్ మధ్య మార్గ. వాటిలో ఎక్స్ట్రీమ్స్ ఏంటి అని అంటే, వన్ ఎక్స్ట్రీమ్ ఈజ్ జైనిజం విచ్ ఎంఫసైజెస్ ఆన్ ఎక్స్ట్రీమ్ నాన్ వైలెన్స్. అంటే నిన్ను నువ్వు ఎంత బాధ పెట్టుకున్నా పర్వాలేదు కానీ పక్కవాడికి హాని చేయకూడదు, కనీసం మైక్రోబ్స్ కూడా హాని చేయకూడదు. అటువంటి ఎక్స్ట్రీమ్ ఫార్మ్ జైనిజం. ఇంకొక వైపు ఎక్స్ట్రీమ్ ఏంటి అని అంటే వేదిక్ రిలీజియన్. ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఏంటి అని అంటే లార్జ్ స్కేల్ యానిమల్ సాక్రిఫైసెస్.
జంతు బలులు ఇలాంటివి ఎక్కువగా ఉండేవి. ఈ రెండింటికి మిడిల్ పాత్, మధ్య మార్గాన్ని బుద్ధుడు చెప్పాడు. అయితే ఇది ఒక్కటే కరెక్ట్ అని కాదు. ఇది ఒక సిద్ధాంతం, ఇదొక సిద్ధాంతం, ఇదొక సిద్ధాంతం. వేదికలో కర్మ అని అన్నారు. బుద్ధుడు దాన్ని ప్రాతిథ్య సముత్పాద అని అన్నాడు. ప్రాతిథ్య సముత్పాద. అదే జైన్స్ దాన్ని అనేకాంతవాద అని అన్నారు. ప్రిన్సిపల్ ఒకటే, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారనమాట. ఎసెన్స్ అనేది సేమ్. నెక్స్ట్, జైనిజంలో ముఖ్యమైనది ఏంటి అని అంటే ద ప్రిన్సిపల్ స్క్రిప్చర్స్. ద ప్రిన్సిపల్ స్క్రిప్చర్స్ ఆఫ్ జైనిజం ఆర్ కాల్డ్ అంగాస్. Principal scriptures of Jainism are called Angas. There are 12 Angas. 12 అంగాలు ఉన్నాయన్నమాట. And the Jainism is divided into two sections. One is the Svetambars, and the other one is called Digambars. Svetambarlu, Digambarlu. The two main divisions of Jainism are Shvetambars and Digambars. జైనిజంలో కూడా బుద్ధిజం లాగే సంగీతులు జరిగాయి అనమాట. అంటే ఫస్ట్ బుద్ధిస్ట్, సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఉన్నాయి కదా, అలాగే జైనిజంలో కూడా వీ హ్యావ్ టూ కౌన్సిల్స్. ద ఫస్ట్ జైన్ కౌన్సిల్ హెల్డ్ ఇన్ పాటలీపుత్ర. మొదటి జైన సంగీతి పాటలీపుత్రలో జరిగింది. సెకండ్ జైన్ కౌన్సిల్ అకర్డ్ ఇన్ వల్లభి. రెండవది వల్లభిలో జరిగిందనమాట. ఇవి ప్రామినెంట్ ఆస్పెక్ట్స్ జైనిజం. అండ్ అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, జైనిజంకి బుద్ధిజంకి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటి అని అంటే దేర్ బిలీఫ్ ఇన్ దేర్ పాత్. బుద్ధిజం ఆల్సో కన్సిడర్స్ అహింస, బట్ ఇన్ ఏ మిడిల్ పాత్, మధ్య మార్గంలోనే చెప్తుంది. కానీ జైనిజం అనేది ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ అహింసాని ఫాలో అవుతుంది అనమాట. We discussed about Buddhism and Jainism, but before these came into effect, Buddhism, Jainism రాకముందే we have other great systems of philosophy. ఇవి రాకముందే గొప్ప తత్వశాస్త్రాలు, గొప్ప నాలెడ్జ్ సిస్టమ్స్ అనేవి డెవలప్ అయ్యాయి. అదే ఉపనిషత్స్. ఉపనిషత్స్ ఫార్మ్ ద బేసిస్ ఆఫ్ ద ఇండియన్ ఫిలాసఫీ. ఇండియన్ ఫిలాసఫీకి బేస్ ఏంటి అని అంటే ఉపనిషత్స్ అన్నమాట. ఉపనిషత్స్ ఎసెన్షియల్లీ మీన్స్ టు సిట్ అండ్ లెర్న్. దగ్గరగా కూర్చొని నేర్చుకోవడం అనమాట ఉపనిషత్తులు అంటే. దే ఆర్ ఈవెన్ కాల్డ్ యాజ్ వేదాంత. వాటిని వేదాంత అని కూడా అంటారు అనమాట. వేదాంత మీన్స్ వేదానికి అంతం, వేదానికి చివరిలో ఉండి వాటి యొక్క జ్ఞానాన్ని చెప్పేవి ఉపనిషత్తులు అనమాట. ఎస్పెషల్లీ ఇఫ్ యూ అండర్స్టాండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ వేదిక్ లిటరేచర్ అర్థం చేసుకుంటే 4 కాంపోనెంట్స్ ఉంటాయి. వన్ ఈజ్ వేద సంహిత. వేద సంహిత అంటే ద ఎసెన్షియల్ వేదిక్ కార్పస్. అంటే పర్టికులర్గా ఇప్పుడు ఋగ్వేదం అన్నాం అనుకోండి, ఋగ్వేదంలో ఉండే సూక్తులు అవన్నీ, అది వేద సంహిత. అది కాకుండా బ్రాహ్మణ అని అంటారు అనమాట. బ్రాహ్మణ అంటే ఇక్కడ ఒక బ్రాహ్మణ మనిషి అని కాదు, బ్రాహ్మణ అనే ఒక టెక్స్ట్. అదేంటి అని అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ వేదిక్ టెక్స్ట్ లో ఉన్న శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్స్ అన్ని ఇందులో ఉంటాయి. అపెండిక్స్ లాగా అనుకోవచ్చు అనమాట. జస్ట్ ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉందనుకోండి, కాన్స్టిట్యూషన్ వేరే టెక్స్ట్ ఏంటి, అందులో ఆర్టికల్సే ఉంటాయి, అది వేద. అదే బ్రాహ్మణ అని అంటే ఆ ఆర్టికల్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనమాట. మనకి లక్ష్మీకాంత్ బుక్ లాగా అనుకోవచ్చు. ఈ లక్ష్మీకాంత్ లో ఏంటి, ప్రతి ఆర్టికల్ యొక్క ఎక్స్ప్లెనేషన్, దాని బ్యాక్గ్రౌండ్ అంతా ఉంటుంది, అది బ్రాహ్మణ. నెక్స్ట్ వచ్చేసి ఆరణ్యక ఎసెన్షియల్లీ ఫోకస్ ఆన్ ద ఇంపాక్ట్. అంటే ఈ వేదాసు బ్రాహ్మణాసులో ఉన్నది అరణ్యంలో ఈ ఋషులు వాళ్ళు సంగ్రహించి వాళ్ళ అబ్జర్వేషన్స్ అన్ని ఈ అరణ్యకాసులో ఉంటాయి. ఫైనల్లీ ద ఉపనిషత్స్ దే ఆర్ ద రియల్ బుక్స్ ఆఫ్ నాలెడ్జ్. ఇంపార్టెంట్ ఏంటి అని అంటే వేద సంహిత, వేద బ్రాహ్మణ, దే ఓన్లీ స్పీక్ ఆఫ్ యాక్షన్. అంటే ఈ యజ్ఞం ఎలా చేయాలి, అశ్వమేధ యాగం ఉంది, అశ్వమేధ యాగాన్ని ఎలా చేయాలి, ఇది ప్రొసీజర్ ఇది అని చెప్తాయి. కానీ ఉపనిషత్స్ ఏంటి అని అంటే అది ఎందుకు చేయాలి,
ఒక దీపం వెలిగిస్తున్నాం అని అంటే దాని పర్పస్ ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? ఆ జ్ఞానాన్ని చెప్పేది కాబట్టే దాన్ని ఉపనిషద్ ఆర్ వేదాంత అని అన్నారు. దీస్ టూ కాంపోనెంట్స్ ఆర్ కాల్డ్ జ్ఞానకాండ. జ్ఞానకాండ. Whereas the first two are called కర్మకాండ. కర్మకాండ. కర్మ అంటే యాక్షన్ అన్నమాట. యాక్షన్ ఆ పనిని చెప్పేది వేద సంహిత బ్రాహ్మణ. ఆ పని యొక్క ఇంపార్టెన్స్, దాని ఎసెన్స్ ఏంటి, అసలు దాని యొక్క పర్పస్ ఏంటి అనేది చెప్పేది జ్ఞానకాండ. అది ఉపనిషత్స్ అన్నమాట. అందుకు ఉపనిషత్స్ ని ద ఎసెన్షియల్ బుక్స్ ఆఫ్ నాలెడ్జ్ అని అంటారు. వీటిల్లో ఈ ఉపనిషత్తుల్లో మనకి 6 ఇంపార్టెంట్ ఫిలసాఫికల్ సిస్టమ్స్ గురించి చెప్పారు. ఇక్కడ ఫిలాసఫీ అని అంటే ఏదో పెద్ద గ్రేట్ చెప్పడం కాదు. ఇట్ ఈస్ వే ఆఫ్ థింకింగ్. సింపుల్ గా చెప్పాలి అని అంటే ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ విధంగా ఆలోచిస్తే దాన్ని ఒక ఫిలాసఫీ అని అంటారు. బుద్ధిజం. బుద్ధ ఎంఫసైజెస్ ఆన్ ఇండివిజువల్ యాక్షన్. మనిషిని ముందు పెట్టి మనిషి యొక్క ఫిలాసఫీ అంటే సింపుల్ గా చెప్పాలి అని అంటే ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ థింకింగ్. ఇట్ ఈస్ ప్యూర్ టర్మ్ అని అంటే సైన్స్ ఆఫ్ ఎపిస్టమాలజీ అని అంటారు. అంటే ఒక జ్ఞానాన్ని మనం ఎలా పొందుతున్నాం, ఎలా అర్థం చేసుకుంటున్నాం అనేది. ఇక్కడ సింపుల్ గా బుద్ధిజం అని తీసుకున్నాం అనుకోండి. బుద్ధ ఎంఫసైజెస్ ఆన్ ద సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ ఏజెన్సీ. మనిషి ముఖ్యం. మనిషి ఏదైనా ఎక్స్పెరిమెంట్ తో సాధించాలి. దేవుడు, పూజలు పునస్కారాలు యజ్ఞాలు తర్వాత ముందు మనిషి ఎలా బతకాలి, మనిషి యొక్క ప్రవర్తన ఏంటి, మనిషి యొక్క అసలు పర్పస్ ఏంటి, మనిషిగా పుట్టడానికి పర్పస్ ఏంటి అనేది ముందు తెలుసుకోవాలి అని బుద్ధుడు అంటాడు. అదే జైన్స్ తీసుకోండి. జైన్స్ ఏమంటారు అని అంటే మనిషి ఇంపార్టెంటే కానీ మనిషి కన్నా ఇంకొక లెవెల్లో కర్మ అనేది వర్క్ అవుతుంది. దానికి మనిషి నాన్ వైలెన్స్, అహింస ద్వారా, బ్రహ్మచర్యం ద్వారా రెస్ట్రిక్షన్స్ పెట్టుకొని దాన్ని జయించాలి అని అని జైన్స్ అంటారు. అదే ఉపనిషత్స్కి వచ్చేసరికి ఉపనిషత్తులో వీ హ్యావ్ డిఫరెంట్ ప్రిన్సిపల్స్. ఒకటి కాదు, అనేక సూత్రాలు ఉంటాయి అన్నమాట. అనేక తత్వాలు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారు. అవేంటో బ్రీఫ్ గా తెలుసుకుందాం. Particularly, the Indian philosophy is largely divided into two branches. One is Astika, and the other one is Nastika. Astika and Nastika. ఆస్తికులు నాస్తికులు అంటారు కదా. ఆస్తికుడు అని అంటే వేదాన్ని ఎవడైతే అంగీకరిస్తాడో, వేదం గొప్పది, వేదం అన్నిటికన్నా ఉత్తమమైనది అని ఎవరైతే అంగీకరిస్తారో దాన్ని, వాళ్ళని ఆస్తికులు అని అంటారు. ఎవరైతే వేదాన్ని వేదం అనేది సుప్రీం నాలెడ్జ్ గా కన్సిడర్ చేస్తారో వాళ్ళని ఆస్తికులు అని అంటారు. దీస్ 6 schools of philosophy are called ఆస్తిక ఫిలాసఫీస్. ఆస్తికత్వం అంటే వేదాలని నమ్ముతున్నాయి, వేదం వేదం ప్రమాణం అని నమ్ముతున్నాయి. ద అదర్ వన్ ఈస్ కాల్డ్ నాస్తికవాదం ఆర్ హెటరోజినస్ అని అంటారు. హెటరోడాక్స్ సెక్ట్స్ అని అంటారు. అంటే ఈ వేదాన్ని అంగీకరించకుండా, వేదం యొక్క ఆధిపత్యాన్ని కన్సిడర్ చేయకుండా ఉన్న వాటిని నాస్తికవాదాలు అంటారు. వాటిల్లో ముఖ్యమైనవి బౌద్ధం, జైనం, చార్వాక. Philosophy. Charvaka is also called as Lokayata. Charvaka is also called as Lokayata. ఇది అంటే ఏంటి, నాస్తిక అంటే ఏంటి అనేది. Now let us have brief thing about Upanishads. Upanishads essentially are the books of knowledge. వీటిల్లో ముఖ్యంగా ఆస్తిక ఫిలాసఫీస్. ఆస్తిక మీన్స్ those which believe in the supremacy of Vedas. వేదాస్ యొక్క సుప్రీమసీని ఎవరైతే అంగీకరించారో వాటిని ఆస్తిక దర్శనాలు అని అంటారు. దీస్ ఫిల్ దీస్ ఫిలాసఫీస్ వర్ నోన్ యాజ్ దర్శనాస్. దర్శనాలు అంటే వరల్డ్ వ్యూ అన్నమాట. దర్శనం అంటే వ్యూ, అంటే ఈ విధంగా చూడాలి, ఈ విధంగా స్టడీ చేయాలి, ఈ పర్స్పెక్టివ్ ఉండాలి అనేది. వాటిల్లో మొదటిది సాంఖ్య గివెన్ బై కపిల. ఇక్కడ సాంఖ్య ఫిలాసఫీ ఫోకసెస్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రకృతి అండ్ పురుష.
Prakriti means the physical force. Purusha is the spiritual force. Purusha అంటే స్పిరిచువల్ ఫోర్స్, ప్రకృతి అంటే ఫిజికల్ ఫోర్స్, మెటీరియల్ అంతా అన్నమాట. ఈ రెండింటి యూనియన్ తో ఈ యూనివర్స్ అంతా క్రియేట్ అయింది. వాళ్ళ తర్వాత ఈ గ్రేట్ ఎలిమెంట్స్ పంచభూతాలు ఆవిర్భవించాయి. తర్వాత ఎర్త్, ఇవన్నీ అన్ని ఎలిమెంట్స్, హ్యూమన్ బీయింగ్స్ అంతా ఎవాల్వ్ అయ్యారని చెప్తారు. ఆ ఆ దర్శనాన్ని కపిల మహర్షి ఇచ్చాడు అనమాట. నెక్స్ట్, ద అదర్ వన్ ఈజ్ న్యాయ. న్యాయ గివెన్ బై గౌతమ మహర్షి. ఈ పర్స్పెక్టివ్ ఏంటి అని అంటే, ద న్యాయ సిస్టమ్, ఎవ్రీథింగ్ షుడ్ బి బేస్డ్ ఆన్ లాజిక్. తర్కశాస్త్రం. తర్కశాస్త్రం మీద అంటే, నేను బతుకుతున్నాను, నేను జీవిస్తున్నాను అని అంటే దానికి ఎవిడెన్స్ ఏంటి అని అంటే, మాట్లాడుతున్నాను, బ్రీత్ తీసుకుంటున్నాను. అలాగే దేవుడు ఉన్నాడు అంటే దానికి ఎవిడెన్స్ ఏంటి? ఒక యజ్ఞం చేస్తున్నావు అని అంటే ఎందుకు చేస్తున్నావు? వాట్ ఈస్ ద రీజన్? రీజన్ ని క్వశ్చన్ చేసే, లాజికల్ గా క్వశ్చన్ చేసే ఆ శాస్త్రాన్ని న్యాయ అంటారు. అంటే ప్రతిదీ నువ్వు బ్లైండ్ గా నమ్మకూడదు, దానికి ఒక రీజన్ ఉండాలి, ఒక ప్రూఫ్ ఉండాలి. అలాగా మనం విచారణ చేయాలి అనేది న్యాయ. నెక్స్ట్ వన్ ఈజ్ వైశేషిక. వైశేషిక గివెన్ బై ఉలుక కనాద. ఈ కనాద అనేది అంటే మోర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్, అంటే సైంటిఫిక్ ఎంపిరిసిజం అని అంటాం అనమాట. అంటే ఇప్పుడు ఎలాగైతే సైన్స్ లో అంతా ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుసుకుంటామో ప్రతిదీ కూడా, ఈ వైశేషిక కూడా అంతే. ఆయన ఏం చెప్తాడు అని అంటే, ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ మేడ్ ఆఫ్ సబ్ అటామిక్ పార్టికల్స్. ఆటమ్స్ కన్నా చిన్న పార్టికల్స్ ద్వారా ఈ యూనివర్స్ క్రియేట్ అయ్యింది. అవి ఫ్యూజ్ అవ్వడం వల్ల ఆటమ్స్ ఫామ్ అయ్యాయి. ఆటమ్స్ నుండి మాలిక్యూల్స్ నుండి ఎలిమెంట్స్, ఇవన్నీ ఫామ్ అయ్యాయని. అంటే ఆయన అబ్జర్వేషన్ అంతా సైంటిఫిక్ బేస్డ్ అబ్జర్వేషన్ అన్నమాట. నెక్స్ట్, అపార్ట్ ఫ్రమ్ దీస్ ఈస్ ద మీమాంస. మీమాంసలోనే 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈస్ పూర్వ మీమాంస, సెకండ్ వన్ ఈస్ ఉత్తర మీమాంస. పూర్వ మీమాంస ఈస్ బేస్డ్ ఆన్ జైమిని. జైమిని ఈస్ ద వన్ who emphasized on పూర్వ మీమాంస. పూర్వ మీమాంస ఏంటి అని అంటే, ఇట్ స్ట్రిక్ట్లీ డిపెండ్స్ అపాన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ వేద. అంటే వేదాన్ని పూర్తిగా తూచా తప్పకుండా పాటించేది పూర్వమీమాంస అన్నమాట. అంటే యజ్ఞం చేయండి, వేదం ఇది చెప్పింది చేయాలి అంటే పూర్తిగా వేదాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫాలో అయ్యేది మీమాంస అన్నమాట. అంటే నో సెకండ్ థాట్, ఓన్లీ ఫాలో ద వేదిక్ థాట్. ఓకే, అది పూర్వమీమాంస. ఎంఫసిస్ ఆన్ కర్మ, రిచువలిజం అన్నమాట. అది పూర్వమీమాంస. ద అదర్ వన్ ఈజ్ యోగా. యోగా ఎసెన్షియల్లీ గివెన్ బై పతాంజలి. ఇక్కడ యోగా ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, యోగా ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఎక్సర్సైజెస్. ఇట్ ఎంఫసైజెస్ ఆన్ ద యూనియన్ బిట్వీన్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్ ఫోర్సెస్. ని యునైట్ చేయడమే యోగా యొక్క ప్రిన్సిపల్ అన్నమాట. అందులో 8 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ద 8 కాంపోనెంట్స్ ఆఫ్ యోగా ఆర్: వన్ ఈజ్ యమ. యమ అంటే రూల్స్. నియమ ధ్యానం చేయడం. ధారణ కాంటెంప్లేషన్, ధారణా శక్తి అంటాం కదా, అంటే కంటిన్యూస్ గా పఠిస్తూ ఉండడం. ఆసనాలు వేయడం. ప్రాణాయామ బ్రీత్ కంట్రోల్. ప్రత్యాహార అంటే సెల్ఫ్ ని ఫుల్ గా కంట్రోల్ చేయడం. అండ్ ద ఫైనల్ స్టేజ్ ఈజ్ సమాధి. అంటే సమాధి ఈజ్ ద స్టేట్ వేర్ బోత్ ద మైండ్ అండ్ బాడీ ఆర్ యునైటెడ్. దే ఆర్ కనెక్టెడ్ టు ద సుప్రీం సోల్. అంటే కంప్లీట్ గా బాడీ అండ్ మైండ్ కలిసిపోతే ఆ ఆత్మ అనేది పరమాత్మతో కలుస్తుంది అన్న కాన్సెప్ట్ ని యోగా పరిచయం చేసింది అనమాట. ఇట్ ఈస్ గివెన్ బై పతాంజలి. ఫైనల్లీ ద లాస్ట్ వన్ ఈజ్ ఉత్తర మీమాంస. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వేదాంత.
దీన్నే ప్రత్యేకంగా వేదాంత అని అంటారు, ఉత్తర మీమాంస. దీనికి మెయిన్ స్కాలర్ ఎవరు అని అంటే బాదరాయణ వ్యాస. బాదరాయణ వ్యాస హూ కంపోజ్ ద బ్రహ్మసూత్రాలు. బ్రహ్మసూత్రాలు బ్రహ్మసూత్రాల్ని కంపోజ్ చేసింది బాదరాయణ వ్యాసుడు అన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకున్న వేదాంతం అనేది మోస్ట్ పాపులర్ అన్నమాట. అన్ని ఫిలాసఫీస్ అన్నిటిలో కూడా మోస్ట్ అంటే పబ్లిక్ ఎక్కువగా రీచ్ అయింది, ఎక్కువ డెవలప్మెంట్ జరిగింది ఇందులోనే, వేదాంతంలోనే. ఇది కూడా వీటిలో ముఖ్యమైన గురువులు ఎవరు అని అంటే ఈ వేదాంతానికి సంబంధించే ఆదిశంకర. ఆదిశంకర హూ ఎంఫసైజ్డ్ ఆన్ అద్వైత, రామానుజ who emphasized on Visishta Advaita. See, they all belong to the same branch. Madhvacharya, ద్వైత. అంటే వీళ్ళందరూ కూడా వేదాంతంలోనే ఒక్కొక్కరు మళ్ళీ సబ్ డివిజన్స్ లాగా అన్నమాట. ఇది బ్రాడ్ పిక్చర్ ఇండియన్ ఫిలాసఫీలో, ఎస్పెషల్లీ ఉపనిషదిక్ ఫిలాసఫీని. ఈజ్ ఇట్ క్లియర్ అబౌట్ దిస్ ఉపనిషద్స్ గురించి అర్థమైందా? ఏ బ్రాడ్ అవుట్లైన్ అబౌట్ ద ఫిలాసఫీస్, ద దర్శనాస్. యా, సాంప్రదాయం అంటే ఏది కాదు. అంటే ఇప్పుడు అద్వైత సాంప్రదాయం, విశిష్ట అద్వైత ఒక సాంప్రదాయం. అంటే ఎవరైతే ఒక పాత్ని ఫాలో అవుతున్నారో దాన్ని సంప్రదాయ అని అంటారు. యా, దీస్ ఆర్ ద ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఆఫ్ దిస్ చాప్టర్స్. ఎస్పెషల్లీ వీ కవర్డ్ అబౌట్ బుద్ధిజం, జైనిజం అండ్ ద ఇండియన్ ఫిలాసఫీ, ద 6 దర్శనాస్. నెక్స్ట్ క్లాస్ లో మిగతా టాపిక్స్ డిస్కస్ చేద్దాం. యా, we will meet in the next class.